రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఈ నవాజ్ ఎవరు మేడం, ప్రజాప్రతినిధి లేదంటే ఎవరైనా కానీ వర్గము మాకు సంబంధం లేదు. ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులను చేయకూడదు. ఇటువంటి దాడులను మేము ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను మేము ఆశిస్తున్నాము. ఎందుకని దాడి చేసినారు మేడం? ఎందుకని దాడి చేసినారు? ఎందుకు దాడి చేశారంటే మేము కొలాయి కనెక్షన్ పర్మిషన్ ఉందా లేదా అని మేము అడిగాము. సార్ గారు అడిగారు. అంటే ఆయన ఇది ఏమంటే కొలాయి పర్మిషన్ లేకుండా కొలాయి ఇవ్వకూడదు, అందుకు పర్మిషన్ లేకుండా అట్లా కొలాయి తీసుకుంటారు. పర్మిషన్ దానికోసం చూపించండి అని అనడం వల్ల ఆయన నేనెందుకు చూపించాలి మీకు పర్మిషన్ అని ఆయన దాడి పనిచేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మన రాయలసీమ రీజన్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. నేను సాయంకాలం మా అమ్యూనిటీ సెక్రటరీ అయిన రాజు మరియు శివ శానిటరీ సెక్రటరీ కలిసి తన విజయవాడ నిమిషంగా 11వ వార్డు నందు పెద్దకమల్లి ఏరియా ప్రాంతంలో కొలాయిలకు వెరిఫికేషన్కి వెళ్ళారు. ఆ టైంలో ప్రతి ఇంటికి కొత్తగా కలెక్షన్ ఇస్తున్నారని చెప్తే 2 నెలల కింద ఇస్తున్నామంటే మాకు తెలియకుండా కలెక్షన్ ఎట్లా వచ్చింది, మీకు ఏమైనా కట్టిన రిసిప్ట్ ఏమన్నా ఉంటే తెమ్మని అని చెప్పి మా రాజు ఆ ఇంటి యజమాని అడిగారు. ఆ యజమాని తేవడానికి వెళ్ళగా వాళ్ళ అబ్బాయి నవాజ్ అనే అతను వచ్చి నువ్వెవరు ఏం తెలుసుకుని మా ఇంటికి వచ్చామనేసి దౌర్జన్యంగా మా అమ్యూనిటీ సెక్రటరీని నానా దుర్భిషలాడుతూ చెప్పలేనటువంటి బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి ఇష్టాసారం కొట్టడం జరిగింది. పక్కన ఉండే వ్యక్తి కర్రతో దాడి చేయడానికి వెళ్ళగా మా శానిటరీ సెక్రటరీ శివ అతన్ని ఆపడం జరిగింది. లేకునిచో మా తీవ్ర హస్తగాయాలు జరిగేవి. కావున ఈ చర్యలు మరి ముందు జరగకుండా మా సెక్రటరీలైనా మేము మున్సిపాలిటీ సిబ్బంది అయినా అంతా ఒక్కటే అని అందరికీ తెలియజేస్తూ మా సిబ్బందిలో ఎవరి మీద దాడి చేసినా కూడా వాళ్ళని ఎవరిని ఉపేక్షించమని వారిపై తగిన చర్య తీసుకునే విధంగా చట్టానికి గౌరవిస్తూ మన పోలీస్ వారిని కోరుతూ ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. నిన్న సాయంకాలం అదేవిధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా సదరు వ్యక్తిని నవాజ్ని ఇంతవరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ ర్యాలీలో మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేసుకోవడానికి వెళ్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.